తలవంగనే ఏ మొలకైనా మొలుస్తుందా? ఇయాల నారు పోయంగానే రేపు పైరు కాస్తుందా? ఏడాది చదివితేనే కదా కొనకు పరీక్షలు పెట్టేది. దేనికైనా టైం ఉంటుంది. అన్నం ఉడికే కాడికెళ్ళి ఇంటికి సున్నం కొట్టేదాకా దేని టైం దానికి ఉంటుంది. గొప్ప గొప్ప పనులు చేయాలంటే జర్రంత టైం పడుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ముచ్చట చెప్తున్నాడు. పొద్దుగాల లేస్తే చాలు మమ్ముల పని చేసుకొని ఇస్తలేరు అని ప్రతిపక్ష పార్టీల మీద కాంగ్రెస్ పెద్ద లీడరు యాష్ట పడుతున్నాడు. గద్దెనెక్కిన ఏడాదిలా ఎన్నో చేసినాం, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అంటున్నాడు. ఆత్మగౌరవంతో బతకాలనేది ప్రతి ఒక్కరి కల. అందుకోసమే ఇందిరమ్మ ఇండ్లను కట్టించే పని పెట్టుకుంటున్నాం అని గుంపు మేస్త్రి సారు బల్లగుద్ది చెప్పిండు. ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ సభ్యులు మాత్రమే కాదు, 119 మంది సభ్యులు కలిస్తేనే ప్రభుత్వం అని జోరుగా సప్పట్లు కొట్టించుకున్నాడు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీలో అడుగుపెట్టి తమ బాధ్యతను నిలబెట్టుకోవాలి అని నిలదీసిండు. ఒకప్పుడు ప్రతిపక్ష నేతలు కూడా గొప్ప సలహాలు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుట్లా వెనక ముందు కాకపోతుండే. ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం అంటే శత్రు దేశాల లెక్కనే మోపైతున్నాయని మొరవెట్టిండు. అటెనక ఇందిరమ్మ ఇల్లు తొలి విడతగా ఏడ షురూ చేస్తాం, ఏం కథ అనేది కూడా చెప్పుకొచ్చిండు. కొత్త పిచ్చగాడు పొద్దుకూర్చాడు అన్నట్టు పొద్దున్న లేస్తే తలా ఓదిక్కు చేరి ఈ ప్రభుత్వాన్ని పని చేయనీయము అని అంటుండ్రు. అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందా ఒకటే రోజు? ఎంత కండలు తిరిగిన 6 ప్యాక్ ఉన్న పిల్లగానికి 6 అడుగులు ఆజానుబాహు అంటారు కదా, అట్లాంటి కండలు తిరిగిన వాడికి పెళ్లి చేస్తే ఒకటే రోజు పిల్లలు అవుతారా చెప్పండి? కండలు తిరిగే ఉండొచ్చు, 6 అడుగుల ఉండొచ్చు, పెళ్లి చేస్తే ఒకటే రాత్రికి పిల్లలను చేయగలడా?